సో యూట్యూబ్లో కూడా చాలానే చేశారు కదా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ. సో యూట్యూబ్ యాక్టింగ్కి 70mm యాక్టింగ్కి ఏంటి డిఫరెన్స్, అంటే ఏం తెలుసుకున్నారు? నాకు యాక్టింగ్లో అంత డిఫరెన్స్ అనిపించలే. అంటే అప్పుడు నిబ్బిన్ కాబట్టి అట్లా చేస్తున్నానేమో యూట్యూబ్కి వాటికి అని చెప్పి. అప్పట్లో నాకు యాక్టింగ్ వచ్చని నేను అనుకోను. నాకు తెలిసి అది యాక్టింగ్ కూడా అవి ఇప్పుడు చూసుకుంటే నాకు నవ్వు వస్తుంది. అప్పుడప్పుడు రీల్స్లో వైరల్ అవుతున్నాయి, చూసావా లేదా? నేను ఇది చూస్తున్నా. అది బంగారం వర్సెస్ బుల్లాబాయ్ ఇప్పటికీ నాకు పెడతారు. అది నేను ఎప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ అనుకుంటా, అప్పుడే జస్ట్ స్కూల్ పాస్ అయ్యి వస్తారు కదా, అప్పుడు అది ఆ షూట్ చేశాను అనమాట. అప్పుడు మమ్మీ కూడా పక్కన ఉండే, మమ్మీతోనే వెళ్ళాను అనమాట షూట్కి. సో ఆయనకి చేసిన అప్పుడు అయితే ఇంకా అసలు ఫుల్ ఇక నిబ్బి అలానే చెప్తానండి, డెఫినెట్లీ అలానే ఉన్నా నేను. అప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు అది చూసిన తర్వాత, అరే నేను ఇలా యాక్ట్ చేశానా, దీనికన్నా ఇలా యాక్ట్ చేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఇంకా నేను వీడియోస్ చూడడము యూట్యూబ్లో అట్లా యాక్టింగ్వి అట్లా చూసి నాకు నేను డైలాగ్స్ చెప్పుకొని మిర్రర్ ముందుకెళ్ళి అలా మనం రిహార్సల్స్ చేసుకుని అట్లా 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 కొంచెం నేర్చుకున్న యాక్టింగ్ అంతే. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, బట్ కొంచెం నేర్చుకున్న యాక్టింగ్. యా. సో హీరో గారి విషయానికి వస్తే ఆఫ్టర్ మసూదా అని చెప్పొచ్చు. మసూదా చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదా. సో అంటే ఆయనతో వర్క్ చేయడం కానీ, లేదంటే ఆ సినిమా ఎఫెక్ట్ దీని మీద పడుతుందని కానీ, లేదంటే అసలు ఇది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కానీ, సెట్లో మీరు ఎప్పుడైనా లాఫ్ అంటే నవ్వుకున్న విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా అలాగా? నాకు బేసికలీ స్టోరీ చెప్పారు. వన్స్ మూవీ అంతా ఓకే అయిన తర్వాత నా క్యారెక్టర్ వరకు చెప్పారు ఫస్ట్. సో అది నేను యాక్ట్ చేయాలి కాబట్టి ఆడిషన్లో. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నాకు స్టోరీ చెప్పారు, మా ఏడీ గారు స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ చెప్పినప్పుడు మమ్మీ కూడా ఉంది. మమ్మీ నేను ఇద్దరం కూర్చున్నాం స్టోరీ చెప్పడానికి. 1/2 అవర్ 45 మినిట్స్ అనుకుంటా నాకు స్టోరీ కంప్లీట్ చేశారు. 45 మినిట్స్లో నేను 35 to 40 మినిట్స్ నవ్వుకునే ఉన్నాను నేను. ఓకే. స్టోరీ చెప్తుంటే ఇంకా నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఇది హిట్ పక్క హిట్ అవుతుంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేనే ఆ క్యారెక్టర్ చెయ్యాలి అని నాకు గట్టిగా ఉండిపోయింది అనమాట. అసలు అది చెప్తుంటేనే స్టోరీ నవ్వుతూనే ఉన్నాను నేను. ఇంకప్పుడు ఫిక్స్ అయిపోయింది ఎలాగైనా రావాలి, ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను నేను నాకు ఆ క్యారెక్టర్ రావాలి అని చెప్పి. సో చాలా అంటే చాలా దేవుళ్ళకి మొక్కుకున్నాను, నేనే చేయాలి ఆ క్యారెక్టర్, నేనే చేయాలి అని చెప్పి అనుకున్నా. చాలా దేవుళ్ళకి మొక్కుకున్నాను నేను. సో అప్పుడు స్టార్ట్ అయింది నవ్వుకోవడం. ఇంకా షూట్ విషయానికి వస్తే, షూట్లో ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఇక మూవీ హిట్ ఎలాగైనా. కాకపోతే అది ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, తక్కువ బడ్జెట్ మూవీ కాబట్టి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి. ఆ చుట్టుపక్కల మా రిలీజ్ మూవీ టైంలో ఏమి చుట్టుపక్కల పెద్ద పెద్ద మూవీస్ ఉంటే అఫ్కోర్స్ మన మూవీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఆ భయం ఉండేది నాకు కానీ మా ప్రొడ్యూసర్స్కి కానీ ఆ భయం ఉండేది. ఎందుకంటే చిన్న మూవీ అనేసరికి చాలామంది ఆలోచిస్తారు రావడానికి. వన్స్ అది బాగుంది అని టాక్ వచ్చిన తర్వాత వస్తారు జనాలు. బట్ ఫస్ట్ అది రాలేదు. ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కూడా నేను బుక్ మై షోలోనే కూర్చునేదాన్ని, ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి, ఏ థియేటర్లో ఎన్ని బుక్ అవుతున్నాయి అని చూసాను. ఫస్ట్ డే నేను చాలా డిసప్పాయింట్ అయినా అనమాట. అసలు హాఫ్ కింద రో మాత్రమే ఫిల్ అయ్యేవి, పై రో మాత్రమే ఫిల్ అయ్యేవి, కింద మొత్తం ఖాళీనే ఉండేవి. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అది థర్స్డే రిలీజ్ చేసాం మేము, థర్స్డే ఫ్రైడే అనుకుంటా. నాకు బాధ అనిపించింది, ఇంత కష్టపడి మేము మూవీ తీసాము, జనాల్లోకి తీసుకెళ్ళాము, మంచి నవ్వుకునే మూవీ, దీన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అన్న ఒక బాధ ఉన్నదన్నమాట. సో ఎప్పుడైతే సాటర్డే సండే వచ్చిందో ఇంకా మొత్తం స్టోరీ ఇట్లా మారింది మాది. మొత్తం ఇంకా టాక్ ఫుల్ అయింది. నాకే టికెట్స్ దొరకలే. నేను మా వాళ్ళకి చెప్పాను ఏడీకి, సార్ నాకు ఒక 2-3 టికెట్స్ నాకు చూడండి, నేను ఫ్యామిలీతో వెళ్తాను అని చెప్పాను. చెప్పండి ఈరోజు సాటర్డే సండే కదమ్మా అవ్వదు, నేను మండే ఇస్తే ఇప్పటివరకే చాలా టికెట్స్ ఫుల్ ఉన్నాయని చెప్పారు ఆయన అయితే. నాకు అప్పుడు ఆ మాట విని నాకు కడుపు నిండిపోయింది, అమ్మ మేము ఇంత కష్టపడినందుకు ప్రజల్లోకి వెళ్ళింది మూవీ, మంచి హిట్ టాక్ వస్తుంది అని. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ అయితే మేము ఓన్లీ ఏపీ తెలంగాణ స్టేట్స్ అని అనుకున్నాం, ఫారెన్ అట్లా కూడా అనుకోలేదు మా ప్రొడ్యూసర్స్ ఏమి. తర్వాత వన్స్ మంచి టాక్ వచ్చింది, బాగుంది, హిట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఫారెన్, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇప్పుడు వాటిల్లో కూడా రిలీజ్ చేశారనమాట. ఇంకా వస్తుంది, ఇంకా వస్తున్నాయి చాలా. ఓకే. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు, కన్నడలో కూడా చేశారు, బెంగళూరులో థియేటర్స్ పెంచారు. ఇంకా నాకు కూడా కాల్స్ చేశారనమాట, చాలా మంది కాల్ చేసి పెంచండి, థియేటర్స్ పెంచమని చెప్పండి. మేమేంటంటే ఓన్లీ ఏమంటారు మల్టీప్లెక్స్కే ఇచ్చామన్నమాట, మేము చిన్న థియేటర్స్కి ఇవ్వడానికి కుదరలేదు. సో దానివల్ల మాకు చాలా వరకు ఏమంటారు తక్కువ మంది చూడడం అయ్యిందనమాట. సో అదొక్కటి చెప్తాను. అండ్ హీరో విషయానికి వస్తే
ఆయన అంత మంచి యాక్టర్ని నేను ఫ్యూచర్లో చూస్తానో లేదో కూడా నాకు తెలీదు నిజంగా. ఎందుకంటే ఆయన ఎంత హంబుల్గా ఉంటారంటే ఆయన మూవీస్ చేశారు, ఆయన ఎంత కష్టపడి వచ్చారు అన్నది ఆయన ఎప్పుడు మర్చిపోరని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది, అది ఆనంద్ గారిది నాది సీన్ ఉంటుంది, కాకపోతే నా సీన్ అయిపోయింది. సో ఆనంద్ గారి సీన్ ఉంటుంది నాతో పక్కన చేసిన ఆయన 2 hours 2.5 hours అనుకుంటా. ఆయన హైట్కి మ్యాచ్ కావాలని చెప్పి, అంటే ఆయన నించుంటే లుక్ పైకి వెళ్తుంది ఆనంద్ గారిది. సో ఈక్వల్ ఐ లెవెల్లో మెయింటైన్ చేయడానికి కాళ్ళు స్ప్రెడ్ చేసి 2.5 hours నించున్నారు ఆయన. ఈయనకి డైలాగ్ రావట్లేదు ఆనంద్ గారికి, ఆ డైలాగ్ స్లాంగ్ రావట్లేదు ఆయనకి. 2.5 hours తిరువీర్ సార్ అట్లనే నించున్నారు. అసలు ఏ యాక్టర్స్ అట్లా ఉంటారో నాకైతే తెలీదు. బేసికలీ నేను చూసిన వాళ్ళ వరకు అట్లా ఉండడం చాలా రేర్ అని చెప్తాను నేను. సో ఆయన అక్కడ నాకు ఇక్కడ కనిపించారు ఆయన. నిజంగా చాలా మంచి యాక్టర్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ మేడం కూడా చాలా, కల్పన మ్యామ్, నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినా, నేను ఎంత బాగా చూసుకుంటారు అంటే అంత బాగా చూసుకుంటారు. అసలు ఒక ఆర్టిస్ట్ మన కూడా మర్చిపోతాం, ఇంకా అంత మంచిగా చాలా బాగా చూసుకుంటారు అనమాట. ఇంకా నార్మల్ పర్సన్స్ మనం ఎట్లా మాట్లాడుకుంటాం, ఎట్లా తింటాం అన్నీ అట్లనే చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఇంకా తిరువీర్ సార్ విషయం ఇంకేం చెప్పను, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే అందరికీ అర్థమైపోతుంది ఇంకా ఆయన ఎలాంటి వారని. మీరు బిఫోర్ మసూదా సినిమా చూసారా? చూసాను. ఎలా అప్పుడు ఇప్పుడు కట్ చేస్తే నాకు మసూదా కన్నా నాకు ఎక్కడైనా టక్ జగదీష్లో అనుకుంటా. ఆయన్ని చూసినాక నాకు అనిపించింది అనమాట, అరే ఈయన ఇంత వైలెంట్ గా ఉన్నారు, ఈయనతో మాట్లాడడం చాలా భయపడ్డా నేను ఫస్ట్. ఈయనతో మూవీ అనగానే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను అనమాట. ఆయనతో ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో, అంత వైలెంట్ క్యారెక్టర్ చూసా కదా నేను. మసూదా బేసికల్లీ ఓన్లీ కొంచెం వరకు చూసా, దెయ్యంది కదా నాకు భయం, నేను మొత్తం సినిమా కూడా చూడలేదు, నాకు చాలా భయం హారర్ మూవీస్ అంటే. సో కొంచెం వరకు చూసాను, తర్వాత చూడలే. కానీ టక్ జగదీష్లో ఈయనది మొత్తం వైలెంట్ క్యారెక్టర్ కదా, ఐశ్వర్య రాజేష్ గారితో ఉంటుంది. సో అది చూసిన తర్వాత అమ్మ ఇంత వైలెంట్గా ఉంటారా ఎలా అని అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆయనని ఆడిషన్ దాంట్లోనే కలిసాను అనమాట. కలిసినప్పుడు ఎంత బాగా మాట్లాడారంటే ఇంక అప్పుడు అనిపించింది అసలు బయట వాళ్ళు అలా ఉండరు కదా, ఆ క్యారెక్టర్ కోసం అట్లా ఉంటారు, బయట చాలా మంచిగా మాట్లాడతారు అని చెప్పి. ఆయన అయితే మేము నైట్ అందరిమే ఒకటే దగ్గర స్టే చేసేవాళ్ళం అనమాట. నైట్ అట్లా బుక్స్ పట్టుకునే వాళ్ళమే, ఎవరి డైలాగ్స్ వాళ్ళు రిహార్సల్స్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ షూట్వి క్యాంప్ ఫైర్ వేసుకునే వాళ్ళం. నవంబర్లో కదా వెళ్ళాం, అరకు షూట్ చల్లగా ఉండేది. సో క్యాంప్ ఫైర్ వేసుకోవడం, ఆ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడం, ఎంజాయ్ చేయడం, అంతే. ఇదే ఒక షూట్కి వెళ్ళాము, అమ్మ తెల్లారి బేలెగాలి అది కూడా లేదు. మంచిగా తిన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక ట్రిప్కి వెళ్ళి అట్లా వచ్చినాడు. మా ప్రొడ్యూసర్స్కి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రిప్పే అవుతుంది, వాళ్ళది హనీమూన్ ట్రిప్ అని చెప్తాను నేను. మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు, ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టే అనిపించింది మా ప్రొడ్యూసర్స్ అయితే. నాకు బాగా అనిపించింది, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రొడ్యూసర్స్ గారిది ఫస్ట్ మూవీ అయినా సరే దే వర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ కోఆపరేటివ్ అనమాట. చాలా కోఆపరేట్ చేస్తారు మనల్ని, ఇట్లా కాదు ఇట్లా అంటే. ఆయన ప్రొడ్యూసరే చెప్పాడు, అసలు నేను ఏ ప్రొడ్యూసర్ అట్లా చెప్తారో లేదో నాకు తెలియదు, నాకైతే ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాను, నేను డబ్బులు పెట్టాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు, ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టే అనిపించింది. ఎవ్వరు రెండో టేక్ తీసుకున్నట్టు కూడా నాకు అనిపించలేదు, అందరు సింగిల్ టేక్ ఆర్టిస్టులే ఉన్నారు ఇక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. పేమెంట్ ఎంత తీసుకున్నారు? 22 days కదా, మేబీ 1 lakh 2 lakh 3 lakh అంత లేదు, చిన్న బడ్జెట్ మాది బుడ్డి బడ్జెట్, అంత బడ్జెట్ లేదు. మీకు 1 lakh వచ్చిందా? 22 బుడ్డి బడ్జెట్ అంతే, అది నేను డిస్క్లోజ్ చేయలేను, బట్ బుడ్డి బడ్జెట్.